మహారాష్ట్ర వాళ్ళు మనకు చైత్రమాసంలో చేస్తారు. అది 40 రోజులు ఏకాగ్రతతోటి ఉండి కూడా మహావీర జయంతి అతి వైభవపేతంగా కూడా రాజస్థాన్లో కానీ మన ఇక్కడ తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా సేమ్ అక్కడ ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా మనం అదే విధానం చేస్తాము. అదే కాకుండా వైశాఖ మాసంలో వచ్చేది గోదావరి ప్రాంతీయులకు దీక్ష పూనుకొని 41 రోజులు ఏకాగ్రతతోటి ఉండి ఒక పూట భోజనం చేసి సాయంత్రం అల్పాహారం చేసేసి కూడా ఎక్కడికి వెళ్లకుండా స్వామి మీద మనసు పెట్టి ఆరోగ్యరీత్యా, వ్యవహార రీత్యా, వ్యాపార రీత్యా అన్ని విధాల వాళ్ళకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కూడా అందరికీ కూడా ఆరోగ్యపరంగా మనం మంచిగుంటే అన్ని విధాలు మనం చేసుకుంటాము. కనుక ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అతి వైభవపేతంగా ఈ యొక్క హనుమాన్ దీక్షను కూడా చాలా విచ్చేసి స్వామి యొక్క హారతి తీసుకొని హారతి తీసుకునేంత వద్దాక కూడా మన ఇంటి కూడా వయ్యారు స్వాములు కూడా. అటువంటి స్వాములకు మనం ఎంత చేసినా తక్కువని భగవంతుడు ఎలాగైతే స్వరూపం మనం ఎలాగ చూస్తున్నామో స్వాములు కూడా మనసు విశ్వాసమే నమ్మకమే ఎక్కువ మనం చూడాలి. దాన్ని ఆ విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. భగవంతుడి యొక్క భక్తునికి భగవంతుడికి దగ్గరే ఉన్నటువంటి సంగీత సంబంధాలు బాగుంటాయి కనుక ఎంతమంది భక్తులు వస్తే అంతమంది స్వామికి అంత సంతోషం అవుతుంటారు. అలాంటప్పుడు మనము ఈ యొక్క దీక్ష పూనుకొని ఏకాగ్రతతోటి 40 రోజులు ఉండి ఇక్కడ ప్రదక్షిణలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని దేవాలయాలకు వెళ్లి హారతి తీసుకొని 12:30 వరకు 1 గంట వరకు మనం భిక్షా కార్యక్రమం చేసుకొని అతి వైభవేతంగా వేలకు వేలే జనం కూడా వచ్చేసి కొండగట్టు కూడా అసలు ఇసుక వేస్తే రాలకుండా ఉన్నటువంటి ఈ యొక్క దీక్షా భక్తులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఉన్నది తెలియదు. చుట్టుపక్కల గ్రామాలే కాదు, మండలాలే కాదు, జిల్లాల నుంచి కూడా మన దేవాలయానికి విచ్చేసి కొండగట్టు ప్రయాణానికి కూడా చాలా మంది ఇక్కడి నుంచి వెళుతుంటారు. మనం ఇక్కడ 21 రోజు భిక్ష కార్యక్రమం కూడా పెడుతున్నాము. రోజుకొక 1000 మంది దాకా కూడా భోజనం చేస్తున్నారు. 40 రోజులు పెడతామని అనుకున్నాము. కాకపోతే భగవంతుడి మాకు సహకారం కాలేదు కనుక 21 రోజైనా కూడా నిర్విఘ్నంగా కొనసాగించి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలా తోడ్పడి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా కూడా భిక్ష కార్యక్రమంలో కూడా చేసేటటువంటి సేవకులు కూడా చాలా విశిష్టంగా పద్ధతి మీద కూడా వచ్చేసి కూడా ఇంతమంది కూడా మనకు వస్తున్నారు కనుక వాళ్ళందరికీ స్వామి యొక్క ఆశీస్సులు జీవితాంతం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పెడుతున్నాను. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కలియుగ వెంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి అన్ని దేవతలు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహించి అందరికీ కూడా ఆరోగ్యపరంగా అన్ని విధాలు మంచిగా ఉండాలని, ఉద్యోగ వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా, పిల్లల రీత్యా ఎటువంటిదైనా కూడా హానికరం పెట్టకుండా మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలా తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పెడుతున్నాను. శ్రీభాష్యం మురళీధర దేవస్థానము ప్రధాన అర్చకులు. జై శ్రీరామ్.